నల్గొండ టౌన్లో నలుగురి మరణంపై మిస్టరీ ఇంకా వేయలేదు. తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రక్తపు మడుగులో చనిపోయారు. ఘటనా స్థలాన్ని చూస్తే ఇవి హత్యలే అనే అనుమానాలు బలపడుతున్నాయి. పట్టణానికి చెందిన షేక్ సుల్తాన్ మొదటి భార్య చనిపోగా హసీనాను రెండో పెళ్లి చేసుకున్నాడు. హసీనాకు కూడా ఇది రెండో వివాహమే. షేక్ సుల్తాన్ లెదర్ బ్యాగ్ షాప్ లో పనిచేస్తున్నాడు. హసీనా ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేస్తుంది. కొడుకు ముజామ్మిల్ ఏసీ మెకానిక్ కాగా కూతురు అప్సర 8వ క్లాస్ చదువుతుంది. అయితే పిల్లలిద్దరూ మొదటి భార్య సంతానమే. శుక్రవారం రాత్రి వీరంతా ఎవరి పని వారు ముగించుకుని ఇంటికి వచ్చాక రాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన తీరు చూస్తే ఒకే ఇంట్లో నలుగురు రక్తపు మడుగులో చనిపోయారు. ఇంట్లోని బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. షేక్ సుల్తాన్ నగ్నంగా పడిపోయి ఉన్నారు. వీటిని బట్టి చూస్తే ఇవి హత్య అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బయట నుంచి గేటుకు తాళం వేసి ఉంది. ఈ ఘటనకు పాల్పడిన వారు ఇంట్లో ఎవరూ లేరనే అభిప్రాయం వచ్చేలా ఇలా చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాలు పూర్తిగా కులిపోవడం చూస్తే కనీసం 4 రోజుల క్రితమే చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రైట్, ఈ హత్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, టోటల్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సౌజన్య, ఇది ఖచ్చితంగా ఆత్మహత్య అయితే కాదు, హత్య అని కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది. హత్య అని తెలియడానికి కూడా ప్రధాన కారణం ఇంట్లో నలుగురుంటే నలుగురిపై కూడా ఒంటిపై గాయాలున్నాయి. హత్య చేసినట్టు ఆనవాళ్ళు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. మొత్తం మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్ చూస్తున్నాం. ఇదే ఇల్లు, ఇదే నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం. ఈ ఇంట్లోనే నలుగురు ఉంటారు. షేక్ సుల్తాన్ కుటుంబం, షేక్ సుల్తాన్, షేక్ హసీనా, ఇజాబుల్లా, అదేవిధంగా 8th క్లాస్ చదువుతున్నటువంటి వారి పాప, నలుగురు కుటుంబ సభ్యులు కూడా శుక్రవారం ఎప్పుడైతే ఉందో శుక్రవారం రాత్రి వరకు కూడా, శుక్రవారం రాత్రి 11 గంటల వరకు కూడా ఆ కొడుకు ఇస్లాముల్లది ఫోను ఆన్ లోనే ఉంది. అయితే శుక్రవారం రాత్రి 11 గంటల వరకు కూడా ఎలాంటి ఘటన జరగలేదు. ఆ తర్వాత అర్ధరాత్రి తర్వాతనే ఘటన జరిగినట్టు చాలా క్లియర్ గా తెలుస్తుంది. శుక్రవారం 19వ తారీఖు నైట్ చనిపోతే 22వ తారీఖు రాత్రి వరకు కూడా, నిన్న రాత్రి వరకు కూడా 3 రోజుల పాటు ఎవరికీ తెలియలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక సవాల్ గా మారింది పోలీసులకు కూడా. ఎందుకంటే ఒక నల్గొండ పట్టణంలో 4 హత్యలు జరిగి 4 రోజులు అవుతున్నా కానీ పోలీసులకు సమాచారం అందకపోవడం అనేది వారి యొక్క సవాల్ గా మారింది. ఉదయం నుంచి కూడా రాత్రి ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో అప్పటి నుంచి కూడా క్లోజ్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ప్రతి ఒక్కరూ ఆధారాలు పరిశీలిస్తున్నా కానీ ఎలాంటి ఆనవాళ్ళు లభించట్లేదు. ఒక మిస్టరీగా మారింది. మొదట మాత్రం ఆ నలుగురు ఒకే కుటుంబ వారు చనిపోయారంటే ప్రతి ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి రమేష్, ఈ హత్య జరిగి 4 రోజులు గడుస్తుందని అనుకోవచ్చు. అలాగే అవి కుళ్ళిన వాసన కూడా వస్తున్నాయని తెలుస్తుంది. మరి ఆ ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్ కానీ ఇంకా దేనికి సంబంధించిన విజువల్స్ ఏమైనా దొరకలేదా? పోలీసులు ఏమంటున్నారు ఈ హత్యలకు సంబంధించి? రైట్, ఇప్పుడు అదే ఆధారాల పనిలో ఉన్నారు. ఎవరు కూడా వారు చాకచక్యంగా, ఎందుకంటే లోపల హత్య చేసిన తర్వాత బయట నుంచి గేటుకి ఈ విధంగా లాక్ వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. వారంతా కూడా హత్య చేసిన తర్వాత బయట నుంచి తాళం వేసుకునేసరికి చుట్టుపక్కల వారికి కూడా ఎవరికి అనుమానం రాలేదు. పాలవారు వచ్చినా ఎవరు వచ్చినా కానీ వీరు ఆ గేటుకు తాళం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీరు ఊరు వెళ్ళి ఉంటారన్నటువంటి అనుమానం ఉంది. లోపల మాత్రం డోర్లు తెరిచే ఉన్నాయి. నలుగురిని హత్య చేస్తున్నారు కానీ బయట నుంచి ఈ గేటుకు తాళం ఉండడం అనేది ఆ ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి తెలియలేదు. 3 రోజుల తర్వాత ఇక్కడి నుంచి ఒక దుర్వాసన రావడంతో కూడా చుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. వారంతా కూడా ఈ గేటు ఆ తాళాన్ని పగలగొట్టి చూసేసరికి లోపల 4 డెడ్ బాడీలు కూడా కనిపించడం జరిగింది. ఈమె ఎవరైతే షేక్ హసీనా ఉందో ఇక్కడ కలెక్టరేట్ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది. ఆమె కూతురు ఎవరైతే ఉందో 8th క్లాస్ చదువుతున్నారు. ఇద్దరు కూడా ఆ కూతురు, అదే విధంగా అయితే మనకు స్కూటీ కనిపిస్తుందో ప్రతిరోజు కూడా అదే స్కూటీ పై కూడా తన కూతుర్ని తీసుకొని వెళ్తుంది. అదేవిధంగా కుమారుడు ఎవరైతే ఉన్నారో అతను ఆ ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. తండ్రి ఇక్కడ ప్రకాశం బజార్ లోని లెదర్ షాప్ లో పనిచేస్తున్నారు. కానీ ఈ కుటుంబాన్ని నలుగురిని చంపాల్సినటువంటి అవసరం ఏముంది? ఇది దోపిడీ దొంగల హత్యనా లేకపోతే ఏదైనా ఫ్యామిలీ విభేదాల కారణం అనే ఒక 2 యాంగిల్లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ తెలుస్తున్నా కానీ పోలీసులకు ఇంతవరకు ఎలాంటి క్లూ లభించలేదు. ఖచ్చితంగా, ఎందుకంటే ఈ నలుగురు 8వ తరగతి చదువుతున్నటువంటి పాప ఇంట్లో పడుకొని భయం అవుతున్నప్పుడు కూడా బయటికి మంచం కింద నుంచి కూడా జుట్టు పట్టి ఈడ్చుకొని వచ్చి కూడా అత్యంత దారుణంగా హత్య చేశారంటేనే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఒంటిపై బట్టలు లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అతను ఆ ఉదయం సమయంలో
బాత్రూమ్ కానీ బయటకు వెళ్ళినప్పుడు ఈ ఘటన జరిగి ఉంటుంది. బాత్రూమ్ నుంచి అట్లానే రావడంతో కూడా ఉన్నారు. అయితే ఈ చెట్లు ఏదైతే కనిపిస్తున్నాయో ఇంటి బయట చెట్లోనే వారు మొత్తం ఆ రాత్రే వచ్చి ఇక్కడ మాటు వేసి ఉండడం జరిగింది. ఈ చెట్లలోనే వారు దాక్కున్నారని తెలుస్తుంది. ఎప్పుడైతే అతను తెల్లవారుజామున బాత్రూమ్ కి బయటకు వెళ్ళడం జరిగిందో వారు వెంటనే ఆ ఇంట్లోకి అటాక్ చేసి కూడా ఇంట్లో ఉన్న వారి అందరినీ కూడా హతమార్చిన తర్వాత గొడవ జరుగుతుండగానే అతను బాత్రూమ్ నుంచి అదే విధంగా బట్టలు లేకుండానే అలాగే పరిగెత్తుకు రావడం జరిగింది. అతన్ని కూడా హతమార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంట్లో సామాగ్రి చూసినట్టయితే పూర్తిగా బీరువా కానీ అన్ని సెల్ఫ్లు కానీ పూర్తిగా చిందరవందరంగా ప్రతిదీ కూడా సోదాలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. షేక్ హసీనాకు ఇది రెండో పెళ్లి, అదే విధంగా షేక్ సుల్తాన్ కూడా ఇది రెండో పెళ్లి అని చెప్పొచ్చు. ఇప్పుడు చనిపోయినటువంటి ఇద్దరు పిల్లలు కూడా మొదటి భార్య కుమారుడు కుమార్తె. మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నారు. అయితే ఈమె కూడా రెండో వివాహం అయినప్పటికీ కూడా కూతుర్ని అల్లారి ముద్దుగా చూసుకుంటూ ఆమె ఆ స్కూటీపై ప్రతిరోజు స్కూల్ కి వెళ్తుంది. అయితే ఇంట్లో ఉన్న వారంతా కూడా చేపలు పట్టడానికి ఒక ఆయుధాన్ని, పదునైన ఆయుధాన్ని తయారు చేసుకొని ఇంట్లో ఉంచుకోవడం జరిగింది. అతనికి చేపలు పట్టే అలవాటు. అయితే అదే ఆయుధంతో కూడా హతమార్చినట్లు కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ తో తేలింది. ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి ఆయుధంతో చనిపోవడం జరిగింది. ఒకవేళ ఆత్మహత్య కనుక జరిగితే ఆ ముగ్గురిని చంపి ఆ కుటుంబ కుటుంబ పెద్ద చనిపో ఉంటారు. కానీ ఆ కుటుంబ సభ్యునిపై కూడా గాయాలున్నాయి, నలుగురిపై కూడా గాయాలున్నాయి, రక్త మడుగులు పడి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఆత్మహత్య కాదు, హత్య అని తేల్చడం జరిగింది. పోలీసులు అన్ని కోణాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఆ క్లూస్ టీం కూడా మొత్తం కూడా కనుక్కునే పనిలో ఉన్నారు. రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. పోలీసులకు కూడా ఒక సవాల్గా మారింది. ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు, నల్గొండ పట్టణంలో 4 హత్యలు జరిగి 4 రోజుల వరకు కూడా సమాచారం తెలియదంటే పోలీసుల వైఫల్యం కూడా ఉంది. కాబట్టి పోలీసులకు కూడా ఒక సవాల్గా మారి ఖచ్చితంగా తెలుసుకునే పనిలో ఉన్నారు. మొత్తం కూడా సీసీ కెమెరా విజువల్స్ ఏదైతే వీరు ఇంటికి వచ్చే దారిలో ఉన్నటువంటి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ని కూడా పరిశీలించడం జరిగింది. ఆ పూర్తి వివరాలు కూడా పోలీసులు మొత్తం కూడా ఒక 2 బృందాలను రంగంలోకి దింపి కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రమేష్.